హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఇక్కడ మనము లైవ్ వైర్లో మనం సర్క్యూట్ ఎలా డిజైన్ చేయాలి, అదేవిధంగా డిజైన్ చేసిన సర్క్యూట్కి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని ఎలా వెరిఫై చేయాలో చూద్దాము. ఇప్పుడు మనం డిజైన్ చేసిన సర్క్యూట్కి పీసీబీ డిజైన్ చేయాలనుకుంటే ఇక్కడ పీసీబీ విజార్డ్ యూజ్ చేసి మనం డిజైన్ చేసుకోవచ్చు. అయితే ఈ వీడియోలో నేను ఇక్కడ లైవ్ వైర్లో ఉన్న ఆప్షన్స్, పీసీబీ విజార్డ్లో ఉన్న ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్కమింగ్ వీడియోలో మనం డిఫరెంట్ సర్క్యూట్స్ని ఇక్కడ లైవ్ వైర్ యూజ్ చేసి డిజైన్ చేసి, అదేవిధంగా ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేసి, ఇప్పుడు అక్కడ డిజైన్ చేసిన సర్క్యూట్కి పీసీబీ విజార్డ్ యూజ్ చేసి అక్కడ పీసీబీ ఎలా డిజైన్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను లైవ్ వైర్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ సర్క్యూట్ని క్లిక్ చేసి, నెక్స్ట్ ఇక్కడ ఈ లైవ్ వైర్ విజార్డ్ని మ్యాక్సిమైజ్ చేసి, నెక్స్ట్ ఇక్కడ లైవ్ వైర్ కాంపోనెంట్ గ్యాలరీ ఏదైతే ఉంటుందో రైట్ సైడ్కి ఇలా మూవ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ లైవ్ వైర్ని మినిమైజ్ చేసి, నెక్స్ట్ ఇక్కడ పీసీబీ విజార్డ్ ఉంది కదా, దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ సర్క్యూట్ని క్లిక్ చేసి, నెక్స్ట్ ఇక్కడ పీసీబీ విజార్డ్ మ్యాక్సిమైజ్ చేసి, అగైన్ పీసీబీ కాంపోనెంట్ గ్యాలరీని రైట్ సైడ్కి ఇలా మూవ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ పీసీబీ విజార్డ్ని మినిమైజ్ చేసి, నెక్స్ట్ ఇక్కడ లైవ్ వైర్ విజార్డ్ని ఓపెన్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం రైట్ సైడ్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. మనం ఏ కాంపోనెంట్ కావాలో ఈ పర్టికులర్ ఈ గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేసి మనం సర్క్యూట్ని డిజైన్ చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, నేను కొన్ని కాంపోనెంట్స్ అనేటివి ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఈ కాంపోనెంట్ గ్యాలరీ ఏదైతే ఉంటుందో ఎనేబుల్ చేయాలనుకున్నా డిజేబుల్ చేయాలనుకున్నా ఇక్కడ గ్యాలరీ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మనం ఎనేబుల్ అన్న చేసుకోవచ్చు లేదా డిజేబుల్ అన్న చేసుకోవచ్చు. షార్ట్ కట్ కీ వచ్చి కంట్రోల్ F2ని ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఏదైనా కాంపోనెంట్ని సెలెక్ట్ చేసి మనం రైట్కి రొటేట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోవచ్చు, లేదా షార్ట్ కట్ కీ వచ్చి కంట్రోల్ R, దీన్ని ప్రెస్ చేసి అన్న రైట్ సైడ్కి రొటేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఆ కాంపోనెంట్ని లెఫ్ట్కి రొటేట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ షార్ట్ కట్ కీ వచ్చి ఇక్కడ కంట్రోల్ L అన్న ప్రెస్ చేసుకోవాలి. కాబట్టి మనకి లెఫ్ట్కి రొటేట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ వచ్చేసి మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, నేను ఇక్కడ యారోని క్లిక్ చేసి మెజర్ని క్లిక్ చేసి, నెక్స్ట్ ఇక్కడ CROని సెలెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, మనం గ్రాఫ్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ CROని సెలెక్ట్ చేసి, అగైన్ ఇక్కడ గ్రాఫ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి అగైన్ మనం ఏదో ఒక ప్లేస్లో క్లిక్ చేసినట్లయితే గ్రాఫ్ అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది. అగైన్ ఒకవేళ మనం దీని యొక్క ప్రాపర్టీస్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేసి మనం చేంజ్ చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, నేను ఈ గ్రాఫ్ ప్రాపర్టీస్ని క్లోజ్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా మనం ఏదైనా కాంపోనెంట్ని మనం డిలీట్ చేయాలనుకుంటే ఆ పర్టికులర్ కాంపోనెంట్ సెలెక్ట్ చేసి ఇక్కడ డిలీట్ సింబల్ని క్లిక్ చేసుకోవాలి, లేదా మన కీబోర్డ్లో డిలీట్ సింబల్నన్నా క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, మనం జూమ్ చేయాలనుకుంటే ఇక్కడ జూమ్ టూల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇప్పుడు మన మౌస్లో లెఫ్ట్ క్లిక్ చేసినట్లయితే జూమ్ ఇన్ అవుతుంది. నెక్స్ట్ రైట్ క్లిక్ చేసినట్లయితే జూమ్ అవుట్ అవుతుంది. కాబట్టి లెఫ్ట్ క్లిక్ చూజ్ చేసినట్లయితే జూమ్ ఇన్ అవుతుంది, రైట్ క్లిక్ చేసినట్లయితే జూమ్ అవుట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, ప్యాన్ టూల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనము డిజైన్ చేసిన సర్క్యూట్ ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేయాలనుకుంటే ఈ ప్యాన్ టూల్ యూజ్ చేసి మనం ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఆప్షన్ వచ్చి సెలెక్ట్ టూల్, దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనం ఏదైనా కాంపోనెంట్ని ఎక్కడ కావాలో అక్కడ మూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, మనం సిమ్యులేషన్ సంబంధించిన ఆప్షన్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయి కదా, ఒక్కో దాని గురించి చూద్దాము. ఇక్కడ మనము సిమ్యులేషన్ రన్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. షార్ట్ కట్ కీ వచ్చి F9. అదేవిధంగా సిమ్యులేషన్ పాస్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. షార్ట్ కట్ కీ వచ్చి షిఫ్ట్ F9. అదేవిధంగా సిమ్యులేషన్ స్టాప్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. షార్ట్ కట్ కీ వచ్చి కంట్రోల్ F9. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, మనం అన్డూకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. సో షార్ట్ కట్ కీ వచ్చి కంట్రోల్ Z.
నెక్స్ట్ అదేవిధంగా రీడోకి వెళ్ళాలనుకుంటే ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. షార్ట్ కట్ కీ వచ్చి Ctrl+Y. సో ఈ విధంగా అండు రీడో ఆప్షన్స్ ఇక్కడ వీటిని యూజ్ చేసి మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, ఏదైనా కాంపోనెంట్ని మనం కాపీ చేయాలనుకుంటే ఆ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ కాపీ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. షార్ట్ కట్ కీ వచ్చి Ctrl+C. ఇప్పుడు అదే కాంపోనెంట్ని మనం పేస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ పేస్ట్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. లేదా షార్ట్ కట్ కీ వచ్చి Ctrl+V. కాబట్టి ఇప్పుడు ఆ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో మనం ఎక్కడ కావాలో అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనం పార్ట్ ఆఫ్ సర్క్యూట్ని సెలెక్ట్ చేసి దాన్ని కట్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ కట్ సింబల్ అని క్లిక్ చేసుకోవచ్చు. లేదా షార్ట్ కట్ కీ వచ్చి Ctrl+X దాన్ని ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, మనం డిజైన్ చేసిన సర్క్యూట్ని ప్రింట్ తీయాలనుకుంటే ఇక్కడ ప్రింట్ సింబల్ని క్లిక్ చేసుకోవాలి. షార్ట్ కట్ కీ వచ్చి Ctrl+P. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం ప్రింట్ సింబల్ని క్లిక్ చేసి ఇప్పుడు ప్రింట్ సెట్టింగ్ సంబంధించిన డ్రైవర్స్ అనేవి ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒకవేళ పీడిఎఫ్లో సేవ్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేసుకునేసి మనం డిజైన్ చేసిన సర్క్యూట్ని పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, నేను ఈ విజార్డ్ని క్లోజ్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం డిజైన్ చేసిన సర్క్యూట్ని సేవ్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. లేదా షార్ట్ కట్ కీ వచ్చి Ctrl+S అన్న ప్రెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, మనం సేవ్ చేసుకున్న సర్క్యూట్స్ని ఓపెన్ చేయాలనుకుంటే ఈ సింబల్ అన్న క్లిక్ చేసుకోవాలి. లేదా షార్ట్ కట్ కీ వచ్చి Ctrl+O అన్న ప్రెస్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం సేవ్ చేసిన సర్క్యూట్స్ అనేవి ఇక్కడ ఓపెన్ అయి ఉంటుంది. అయితే సేవ్ చేసేటప్పుడు ఆ ఫార్మేట్ వచ్చి LVW ఫార్మేట్లో మనం సేవ్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, నేను దీన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. వీటి గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనం ఏదైనా సర్క్యూట్ని ఓపెన్ చేసి రన్ చేసేటప్పుడే మనకి ఈ ఆప్షన్స్ అనేటివి ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను ఈ పర్టికులర్ సర్క్యూట్స్ ఏవైతే ఉంటాయో వీటిని సెలెక్ట్ చేసి డిలీట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ PCB విజార్డ్ని ఓపెన్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ప్రీవియస్గా లైవ్ వైర్లో ఉన్న ఆప్షన్స్ PCB విజార్డ్లో ఉన్న ఆప్షన్స్ రెండు సేమ్గా ఉంటాయి. అయితే ఈ పర్టికులర్ ఆప్షన్స్ మాత్రమే చేంజ్ అయి ఉంటాయి. సో వచ్చి ఇక్కడ కాపర్ లేబుల్, నెక్స్ట్ కాపర్ ఏరియా, నెక్స్ట్ సర్క్యూట్ బోర్డు, ప్యాడ్ షార్ట్ కట్ కీ వచ్చి F3, నెక్స్ట్ ట్రాక్ షార్ట్ కట్ కీ వచ్చి F2. ఇవి మాత్రమే చేంజ్ అవుతాయి. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం PCBని ఇక్కడ డైరెక్ట్గా డిజైన్ చేసుకోవచ్చు. కానీ మనం డిజైన్ చేసిన సర్క్యూట్ కరెక్టో కాదనేది ఇక్కడ వెరిఫై చేయలేం. అందుకని మనం ఇక్కడ లైవ్ వైర్లో మనం సర్క్యూట్ని డిజైన్ చేసి అక్కడ ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ ఓకే అయిన తర్వాత అక్కడ డిజైన్ చేసిన సర్క్యూట్ని డైరెక్ట్గా మనం PCB విజార్డ్లోకి కన్వర్ట్ చేసుకునేసి మనం ఇక్కడ సర్క్యూట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ లైవ్ వైర్ ఓపెన్ చేసి ఒక సర్క్యూట్ అనేది ఇక్కడ ఓపెన్ చేసుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఓపెన్ సమ్మని క్లిక్ చేసి ఇప్పుడు ఒక సర్క్యూట్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను 555 టైమరు అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఒకవేళ రన్ చేయాలనుకుంటే ఇక్కడ ఆల్రెడీ రన్ అనేది ఎనేబుల్ అయిపోయింది. ఒకవేళ పాస్ చేయాలనుకుంటే ఇక్కడ పాస్ సింబల్ని క్లిక్ చేసుకోవాలి. స్టాప్ చేయాలనుకుంటే స్టాప్ సింబల్ అన్న క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, నేను రన్ సింబల్ని క్లిక్ చేసి ఇక్కడ సిమ్యులేషన్ రన్ చేసుకున్నాను. నార్మల్ వ్యూలో వెరిఫై చేయాలనుకుంటే నార్మల్ సింబల్ని క్లిక్ చేసి వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ మనం వోల్టేజ్ లెవెల్స్ని వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ వోల్టేజ్ లెవెల్ని క్లిక్ చేసినట్లయితే ఎక్కడెక్కడ ఏ వోల్టేజ్ ఎంత పాస్ అవుతుందో ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ కరెంట్ ఫ్లోని అబ్జర్వ్ చేయాలనుకుంటే ఇక్కడ కరెంట్ ఫ్లోని క్లిక్ చేసి మనం ఆ సర్క్యూట్కి సంబంధించిన కరెంట్ ఫ్లో ఎలా ఉంటుందో వెరిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా లాజిక్ లెవెల్స్ వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ లాజిక్ లెవెల్స్ని క్లిక్ చేసి మనం అక్కడ లాజిక్ లెవెల్స్ అనేవి వెరిఫై చేసుకోవచ్చు. ఏ ప్లేస్లో లాజిక్ అయి ఉంది, ఏ ప్లేస్లో లాజిక్ లో ఉంది అనేది ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మోర్ని క్లిక్ చేసినట్లయితే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అగైన్ ఇక్కడ చూడండి, బ్లాక్ ఆన్ వైట్లో వెరిఫై చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసి వెరిఫై చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, మోర్ని క్లిక్ చేసి వైట్ ఆన్ బ్లాక్లో వెరిఫై చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసి వెరిఫై చేసుకోవచ్చు. అగైన్ మోర్ని క్లిక్ చేసి ఇక్కడ శాంపుల్ స్టైల్ 1లో వెరిఫై చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మోర్ని క్లిక్ చేసి శాంపుల్ స్టైల్ 2లో వెరిఫై చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసుకోవాలి. అగైన్ మోర్ని క్లిక్ చేసి శాంపుల్ స్టైల్ 3లో వెరిఫై చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసుకోవాలి. అగైన్ మోర్ని క్లిక్ చేసి శాంపుల్ స్టైల్ 4లో వెరిఫై చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనము డిఫరెంట్
స్టైల్స్లో వెరిఫై చేయాలనుకుంటే మోర్ని క్లిక్ చేసి వెరిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా వోల్టేజ్ లెవెల్, కరెంట్ ఫ్లో, లాజిక్ లెవెల్స్ వెరిఫై చేయాలనుకుంటే ఈ ఆప్షన్ యూజ్ చేసి వెరిఫై చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ సిమ్యులేషన్ స్టాప్ చేసి డైరెక్ట్గా దీన్ని పీసీబీ విజార్డ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి ఇప్పుడు ఒకసారి చూద్దాము. కాబట్టి ఫస్ట్ టూల్స్లోకి వెళ్ళి నెక్స్ట్ ఇక్కడ కన్వర్ట్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ డిజైన్ టు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ని క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి మనకి 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనం ఎస్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనం ఇక్కడ ఆ పీసీబీ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో మాన్యువల్గా మనం మూవ్ చేసుకోవాలి, లేదా డిఫాల్ట్గా ఆటోమేటిక్గా మూవ్ అవ్వాలనుకుంటే ఇక్కడ నో ఆప్షన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేసి నెక్స్ట్ ఇక్కడ కన్వర్ట్ని క్లిక్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా పీసీబీ విజార్డ్లోకి ఇది కన్వర్ట్ అయిపోయి ఉంటుంది. కాంపోనెంట్ ఆటోమేటిక్గా అక్కడ ప్లేస్ అవుతూ ఉంటాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, కొన్ని కాంపోనెంట్స్కి ఇక్కడ మనకి 100% రావు. మ్యాక్సిమం మనం డిజైన్ చేసిన సర్క్యూట్కి 100% ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. 100% వచ్చిన తర్వాత ఇక్కడ ఓకే సిమ్మని క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, నార్మల్ వ్యూలో ఈ విధంగా ఉంటుంది, రియల్ వరల్డ్లో ఈ విధంగా ఉంటుంది. రియల్ వరల్డ్ అంటే మనకి ఓవరాల్ కాంపోనెంట్స్ అనేవి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఆర్ట్ వర్క్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ అన్పాపులేట్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ప్రోటోటైప్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మోర్ని క్లిక్ చేసి ఇక్కడ చూడండి, షోల్డర్ సైడ్ ఆర్ట్ వర్క్ ఎలా ఉంటుందో వెరిఫై చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మోర్ని క్లిక్ చేసి కాంపోనెంట్ సైడ్ ఆర్ట్ వర్క్ వెరిఫై చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మోర్ని క్లిక్ చేసి సిల్క్ స్క్రీన్ ఆర్ట్ వర్క్ వెరిఫై చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మోర్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్లాసిక్గా వెరిఫై చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసుకోవాలి. అగైన్ మోర్ని క్లిక్ చేసి బ్లాక్ అండ్ వైట్లో వెరిఫై చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మోర్ని క్లిక్ చేసి వైట్ ఆన్ బ్లాక్లో వెరిఫై చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసుకోవాలి. అగైన్ మోర్ని క్లిక్ చేసి శాంపుల్ స్టైల్ 1లో వెరిఫై చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసుకోవాలి. అగైన్ మోర్ని క్లిక్ చేసి శాంపుల్ స్టైల్ 2లో వెరిఫై చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసుకోవాలి. అగైన్ మోర్ని క్లిక్ చేసి శాంపుల్ స్టైల్ 3లో వెరిఫై చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసుకోవాలి. అగైన్ మోర్ని క్లిక్ చేసి శాంపుల్ స్టైల్ 4లో వెరిఫై చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా మనము పీసీబీ విజార్డ్ని డిఫరెంట్ స్టైల్స్లో వెరిఫై చేయాలనుకుంటే మోర్ని క్లిక్ చేసి వెరిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా నార్మల్ వ్యూలో ఎలా ఉంటుంది, రియల్ వరల్డ్లో ఏ విధంగా ఉంటుంది, ఆర్ట్ వర్క్లో ఎలా ఉంటుంది, అన్పాపులేటెడ్ వర్క్లో ఎలా ఉంటుంది, ప్రోటోటైప్లో ఎలా ఉంటుందో వెరిఫై చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ టూల్స్ని క్లిక్ చేసి క్యాట్ క్యామ్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఎన్సీ డ్రిల్ ఉంది కదా, అంటే మనకి న్యూమరిక్ కంట్రోల్, మనం పీసీబీని డ్రిల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ డేటా అనేది అవసరము. కాబట్టి దీన్ని క్లిక్ చేసి దీనికి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో అక్కడ డ్రిల్లింగ్ చేసే మిషన్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి డంప్ చేసి మనం ఆ పర్టికులర్ పీసీబీని ఏ కాంపోనెంట్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, దానికి సంబంధించిన హోల్స్, డ్రిల్ బిట్స్ ఎలా సెలెక్ట్ చేయాలనేది, ఏ ప్లేస్లో హోల్స్ పడాలనేది ఈ పర్టికులర్ డేటాలు అనేది ఉంటుంది. సో దీని ప్రకారం అక్కడ డ్రిల్లింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఇక్కడ లైవ్ వైర్లో సర్క్యూట్ డిజైన్ చేసి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేసి ఇదే సర్క్యూట్ని మనం పీసీబీలోకి కన్వర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ పీసీబీ విజార్డ్ చేసి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు.